మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎక్కువ మున్సిపాలిటీలో కాంగ్రెస్ లీడ్లో ఉంది. ఇక కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో బీజేపీ ముందంజలో ఉంది. మరిన్ని డీటెయిల్ వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి, ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎక్కడెక్కడ లీడ్ లో ఉంది కాంగ్రెస్, కానీ కొన్ని వాటిల్లో అయితే కాంగ్రెస్ లీడ్ లో ఉందని చెప్తున్నారు. మరి ఏ స్థానాల్లో ఏవేవి లీడ్ లో ఉన్నాయి? గుడ్ మార్నింగ్. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇప్పుడే పూర్తవుతోంది. మెజార్టీ కార్పొరేషన్లు, మెజార్టీ మున్సిపాలిటీలలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఇంకా మనకు అఫీషియల్గా వివరాలు అందాల్సి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక కార్పొరేషన్, 17 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లు, ఒకటి కరీంనగర్, ఇంకొకటి రామగుండం. ఈ 2 కార్పొరేషన్లు, అదేవిధంగా 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక కార్పొరేషన్, అదేవిధంగా 7 మున్సిపాలిటీలు. వరంగల్లో 12 మున్సిపాలిటీలకు ఎన్నిక జరిగింది. దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా పూర్తయ్యే దశకు వచ్చింది. ఇప్పుడు చూస్తున్న కరీంనగర్లో, నిజామాబాద్లో స్వల్పంగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా కరీంనగర్లోని 9వ డివిజన్లో 27 పోస్టల్ బ్యాలెట్లు బీజేపీ అభ్యర్థికి వస్తే 23 పోస్టల్ బ్యాలెట్లు కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చినాయి. అంటే పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు బట్టి, పోస్టల్ బ్యాలెట్లను బట్టి అంటే నువ్వా నిన్న అన్న తరహాలో ఓటింగ్ జరిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో ఉన్నారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఇక్కడ 40 పోలు ఉన్నాయి. కాంగ్రెస్కు 31 వచ్చినాయి. బీఆర్ఎస్ అభ్యర్థులకేమో 8 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైనాయి. ఇక హుజూర్ నగర్, హాలియా మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్లో కూడా కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఇక సంగారెడ్డి మున్సిపాలిటీలో కూడా పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. నిజామాబాద్ కార్పొరేషన్ పోస్టల్ బ్యాలెట్లో స్వల్పంగా బీజేపీ ఆధిక్యతలో ఉన్నట్టు మనకు ఇప్పుడిప్పుడే వార్తలు వస్తున్నాయి. అంటే డివిజన్ల వారీగా, వార్డుల వారీగా వస్తున్న పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను మళ్ళీ ఒక దగ్గర టేబులింగ్ చేస్తారు. ఆ తర్వాత ఓపెన్గా మళ్ళీ మున్సిపాలిటీ వైజ్గా ఎట్లా వచ్చేది లెక్కింపు ఇస్తారు. కాబట్టి అఫీషియల్ అఫీషియల్ వివరాలు వచ్చేసరికి కాస్త లేట్ అయ్యే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఇక మిగిలిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది. అన్ని బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసినారు. ఓపెన్ చేసిన బ్యాలెట్ బాక్సులు అన్నీ కూడా ఒక డ్రమ్లో వేసినారు. ఒక డ్రమ్లో వేసి 50 ఓట్లకి ఒక బండిల్ చొప్పున ఫస్ట్ లేబులింగ్ చేస్తారు. 50 ఓట్లకు చేసిన తర్వాత ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది చేసి మళ్ళీ అక్కడ ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి అంటే మెజార్టీగా నాకు తెలిసి 11 గంటల తర్వాత ఫస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఏవైతే కొన్ని చిన్న మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ చిన్న మున్సిపాలిటీల రిజల్టు అంటే వార్డుల వారీగా కేవలం 1500 ఓట్లే ఉంటాయి. కాబట్టి ఆ లెక్కింపు ప్రక్రియ త్వరితగతిన పూర్తవుతుంది. కాబట్టి ఆ రిజల్ట్ కొంత తొందరగా వచ్చే అవకాశం ఉంది. 11 గంటల తర్వాత, అంటే 11-11:30 గంటల తర్వాత ఫలితాల ప్రక్రియ, అంటే ఫలితాలు రావడం అనేది కొంత ప్రారంభమవుతుంది. అప్పుడు ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీ, లేకుంటే ఎక్కడ అభ్యర్థులు కొంత ముందంజలో ఉన్నారనేది కొంత మనం అంచనా వేసే అవకాశం ఉంది. ఆందోళన మున్సిపాలిటీ చూస్తున్నాం. ఆందోళన మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో ఉన్నారు. వైరా మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్లలో ముందంజలో ఉన్నారు. ఇకపోతే నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యతను కనబరిచింది. ఇక్కడ మొత్తం పోస్టల్ బ్యాలెట్లు 40 ఉంటే కాంగ్రెస్కు 31 వచ్చినాయి. బీఆర్ఎస్కు 8 పోస్టల్ బ్యాలెట్లు నమోదైనాయి. హుజూర్ నగర్, హాలియా మున్సిపాలిటీలో కూడా పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతతో ముందంజలో ఉన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఇక సంగారెడ్డి మున్సిపాలిటీలో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. అయితే నిజామాబాద్ కార్పొరేషన్లో మట్టుకు స్వల్ప ఆధిక్యతతో, స్వల్ప తేడాతో పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఇక మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో కూడా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ఓట్ల మెజార్టీతో ముందంజలో పోస్టల్ బ్యాలెట్లో ఉన్నట్టు మనకు తెలుస్తోంది. 9వ డివిజన్ లెక్క ఇప్పుడే పూర్తయింది. 9వ డివిజన్లో అక్కడ 27 ఓట్లు బీజేపీ అభ్యర్థికి పోస్టల్ బ్యాలెట్లు నమోదైతే 23 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి అక్కడ పోస్టల్ బ్యాలెట్లు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. 10వ డివిజన్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా పూర్తయింది. డివిజన్ల వారీగా అన్ని ఓట్ల లెక్కింపు, అంటే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఇంకా మనకు అధికారికంగా వివరాలు రావాల్సి ఉంది.